నానా ఎక్కువగా తాకండి, తాగితే ఇక్కడే డమాళ్ళు పడిపోతారు. ఒకే రౌండ్ అమ్మా, లాస్ట్. నిజంగా లాస్ట్? ఓకే. ఏమిటిది చిన్న పిల్లల్లా ఇద్దరు వర్షంలో తడుస్తూ? కావాలంటే నువ్వు కూడా వచ్చి కూర్చో. అదంతా అప్పుడమ్మా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు. నా మాట వినండి, వర్షంలో తడవకండి. మల్లిక అమ్మా, అశోక్ ఫోన్ చేయవా? వద్దు, ఏ ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? అయ్యగారు కోపంలో ఉన్నట్టున్నారు. వాడంతేలే, కాసేపట్లో చల్లబడిపోతాడు. నానా పోయినసారి లాస్ట్ అని చెప్పా. ఇది వేరే అమ్మా. ఏమిటి వేరే? అబ్బాయి భోజనం చేయలేదు, అది బాధ. నానా నువ్వు భలే కిలాడివి రాన్నా. నాకు ఆకలి లేదంటే లేదు, నేనేం చిన్నపిల్లనా? అశోక్ నాన్నగారిని దిగబెట్టిరా. నా వల్ల కాదు. వారు ఈ రోజు ఎక్కువగా తాగారు, ఒంటరిగా పంపించకూడదు. వారిని ఇక్కడ ఎవరు తాగమన్నారు? అశోక్ ధైర్యం ఉంటే ఆ ఇంటికే తాగమని చెప్పు. తాగరే, భయం. ఇప్పుడు ఇంతకీ వారిని దిగబెడతావా లేదా? అక్కడికి వెళితే వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు అంచేత తాగించి ఈ స్థితికి తీసుకొచ్చావట, నీ సంతోషం కోసం వారిని తాగుబోతుగా మార్చావట. నాకేమన్నా కర్మ అడ్డమైన వాళ్ళు నేను ఆడిపోసుకుంటే వినటానికి? నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను? నువ్వు ఆయన తాగనిస్తావు? ఇది వారిల్లు, వారి ఇష్టం. వారి సంతోషం కోసం ఏం చేయదలుచుకున్నారో అలా చేస్తారు. కానీ వాళ్ళు సులకనగా మాట్లాడుతున్నారే. మాట్లాడి పర్వాలేదు. అమ్మా, ఇప్పుడు వారిని నువ్వు తీసుకువెళ్తావా లేక నన్ను తీసుకెళ్ళమంటావా? గౌతమ్, నేను అశోక్ నాన్న. అశోక్ చెప్పండి. నేను తాగి చెప్తున్నాను అనుకోవద్దు. చెప్పండి. నాకు గౌతమ్ వేరు, నువ్వు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. నిజంగా చెప్తున్నాను. మీ నాన్నగారా బాబు, మందు ఎక్కువైపోయిందా? ఏ రోడ్డు చూస్తావా? ఇక్కడే ఇక్కడే అప్. నాన్న ఇంటికి వచ్చా నాన్న. దిగండి మెల్లిగా మెల్లిగా. నాన్నగారు వచ్చారా? తూగుతూ తూలుతూ వస్తున్నారు. తాగొచ్చారా? మరి జాగ్రత్త నాన్న, మెల్లిగా మెల్లిగా. అశోక్, మెనీ థ్యాంక్స్. నా పేరు అశోక్ కాదు, గౌతమ్.